చిరంజీవి టాలీవుడ్లో ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్తో దూసుకుపోతున్న ఆయన 7-10 వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం చిరు చేతిలో ఉన్న ప్రాజెక్టులో మోస్ట్ అవైటెడ్ మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు అనడంలో అతిశయోక్తి లేదు. అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అనిల్ రావుపూడి సినిమా గురించి చేస్తున్న కామెంట్ సినిమాకు సంబంధించి రిపీట్ చేసిన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి. ఇలాంటి క్రమంలో మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటూ అంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సినీ కార్మికులు సమ్మె టాలీవుడ్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే సినిమాల షూటింగ్లు కూడా అంతరాయం కలిగింది. అలా మెగా 157కు కూడా భారీ ఎఫెక్ట్ పడిందని, సినిమా షూట్ చాలా వరకు ఆగిపోయిందని, దీంతో సంక్రాంతి మూవీ రిలీజ్ డేట్ కష్టమేనని వార్తలు తెగ వైరల్గా మారాయి. ఇక తాజాగా ఈ మూవీ నిర్మాత సాహు గరికపాటి ఓ ఈవెంట్లో మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ సమ్మె కారణంగా దాదాపు 15 రోజుల షూట్ను అంతరాయం కలిగిందని, అయినా సంక్రాంతికి ఖచ్చితంగా సినిమా వచ్చేలా చూసుకుంటాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ప్రస్తుతం పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. కొత్త షెడ్యూల్ను శరవేగంగా చేస్తున్నాం. నవంబర్ 15 లోపు షూట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వీలైనంత త్వరగా ముగించి సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం సాహు గరికపాటి చేసిన కామెంట్ ఫ్యాన్స్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. అమ్మయ్య, ఎలాగైనా మా చిరు అన్న సినిమా ఆగకుండా రిలీజ్ అయితే చాలని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. ఈ మధ్యనే మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ గ్లింప్స్ వదిలారు. బీమ్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోయాయని టాక్. మెగా మూవీ ఛాన్స్ ని బీమ్స్ అన్ని విధాలుగా వాడుకోవాలని చూస్తున్నాడు. అయితే సినిమా ప్రమోషన్స్ విషయంలో అనిల్ రావుపూడి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ లో ఉంటాడు. చిరు సినిమాల కోసం కూడా అనిల్ ప్లానింగ్ అదే రేంజ్ లో ఉంది. ఇప్పటికే గ్లిమ్స్ తోనే మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేసిన డైరెక్టర్స్ నెక్స్ట్ ప్రమోషన్ కంటెంట్ రెడీ అవుతుందట. ఫెస్టివల్ దసరా ఉంది కదా, దసరాకి మెగాస్టార్ స్టెప్పులతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాలని ఫిక్స్ అయ్యాడట డైరెక్టర్ అనిల్ రావుపూడి. డాన్సుల్లో మెగాస్టార్ గ్రేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే చిరు ఈ మధ్య డాన్స్ విషయంలో కూడా సరైన కాన్సన్ట్రేషన్ చేయట్లేదన్న టాక్ కూడా ఉంది. ముఖ్యంగా సినిమాలో 1-2 సాంగ్స్ లో ఒక మ్యూజిక్ హుక్ స్టెప్స్ ఉంటాయి. మనశంకర్ వరప్రసాద్ లో అలాంటి ట్రై చేస్తున్నాడట. బీమ్స్ కూడా మెగాస్టార్ స్టెప్పులు అదరగొట్టేలా మ్యూజిక్ ఇస్తున్నాడట. చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో ఇది వరకు సైరా నరసింహారెడ్డి వచ్చింది. అయితే ఇదే వేరే జోనర్ సినిమా. ఇది అనిల్ రావుపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి తప్పకుండా ఈ జోడీ ఇంప్రెస్ చేసేలా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో పాటు మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను 2026 సమ్మర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా నుంచి చిరు బర్త్డే రోజు రిలీజ్ చేసిన టీజర్ ఇంప్రెస్ చేసింది. మనశంకర్ వరప్రసాద్ విశ్వంబర 2 సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ పై మెగా ఫ్యాన్స్ స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు.